హాయ్ ఫ్రెండ్స్, గత వైసీపీ ప్రభుత్వం ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్ పంపిణీ చేస్తామని చెప్పి ఇంటింటికే కాకుండా వీధి వీధికే రేషన్ పంపిణీ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎండియు వాహనాల ద్వారా రేషన్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ విదేశాలకు ఎగుమతులు చేయబడుతున్నాయని కూటమి ప్రభుత్వం గుర్తించి ఈ ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ రద్దు చేసి జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా దివ్యాంగులు, వృద్ధులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ను పంపిణీ చేసే విధానాన్ని కొత్తగా తీసుకొని వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. రాష్ట్రంలో ఎండియు మొబైల్ రేషన్ వాహనాల భారం ఎంతో తెలుసా? 1801 కోట్ల రూపాయలు అయినా గడప వద్దకే తీసుకెళ్లి రేషన్ ఇవ్వాలనే లక్ష్యం నెరవేరలేదు. పేదలకు నిత్యావసరాలు అందకపోగా నల్లబజారుకు తరలిపోయాయి. మొబైల్ వాహన పంపిణీ విధానం విఫలమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లో డీలర్ల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 15.50 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు డీలర్ల ద్వారానే ఇంటి వద్దనే నిత్యావసరాలు తీసుకెళ్లి అందించనున్నట్లు వివరించింది. ఎండియు వాహనాల ద్వారా నల్లబజారుకు నిత్యావసర వస్తువులు. వైకాపా ప్రభుత్వంలో గడప వద్దకే రేషన్ పేరుతో 9,260 వాహనాలను ఏర్పాటు చేసిన 1801 కోట్లు ఖర్చు చేసిన లక్ష్యం మేరకు నిత్యావసరాల కార్డుదారులకు ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వలేకపోయారు. గతంలో 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు ఇచ్చేవారు. మొబైల్ వాహనం ద్వారా సగటున 3 రేషన్ దుకాణాల పరిధిలో నిత్యావసరాలు అందించి తెచ్చేవారు. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు. రేషన్ అందక కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొబైల్ వాహనాల్లో నల్లబజారుకు నిత్యావసరాల సరుకులను తరలించి ఆ సందర్భంగా 288 కేసులు నమోదయ్యాయి. వివిధ కారణాలతో 570 మంది ఆపరేటర్లు ఖాళీగా ఉన్నారు. 17వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేశాక నెలలో మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. ఎండియు వాహన విధానంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. రేషన్ దుకాణాల వ్యవస్థను ఆధునీకరించి సేవలను మెరుగుపరచాలనే ప్రతిపాదనను పరిశీలిస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా సరఫరా విధానానికి మళ్లడం తప్ప ప్రత్యామ్నాయం లేదని పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికైతే నివేదించింది. రేషన్ దుకాణాల్లో మౌలిక సౌకర్యాల పెంపు, డీలర్ల మార్జిన్లను పెంచడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చని సిఫార్సు చేసింది. ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతినకుండా ఉచితంగా వాహనాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులు నిత్యావసర సరుకు తీసుకువెళ్లే వాహనాలకు 10% తమ వాటాగా చెల్లించారు. 90% రాయితీగా ప్రభుత్వం అందించింది. ఈ మొత్తాన్ని 6 ఏళ్ల పాటు 2021 ఫిబ్రవరి నుంచి 2027 జనవరి వరకు బ్యాంకులకు వాయిదా పద్ధతిలో కార్పొరేషన్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు బకాయి మొత్తాన్ని ముందే చెల్లించి ఆపరేటర్ల పేర్లతో వాహనాన్ని ఉచితంగా బదిలీ చేయాలని ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీని రద్దు చేస్తూ జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసర సరుకులను ఇవ్వడంతో పాటు దివ్యాంగులు, వృద్ధులకు డీలర్ల ద్వారానే నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ పంపిణీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధులైన వారు డీలర్లే నేరుగా ఇంటికి పంపిస్తారు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.